తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అక్క. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అనేటలుగా అన్న వచ్చాడ్రా అంటారు చూడండి. అలానే మామ భాస్కర్ రెడ్డి వచ్చాడు, నోరు విప్పాడు. అసలు ఇందులో కథ, పాత్ర, పోషణ అన్ని కూడా ఎవరు అనేది బట్ట బయలు చేశాడు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి ఎవరో కాదు, ఎవరైతే జగదీష్ రెడ్డి హత్యకి గురయ్యారో తన యొక్క తండ్రి రియాన్ష్ రెడ్డి అంటే తన మనవడు ఈరోజు ప్రాణాలతో బ్రతికినందుకు నేను నిజంగానే ఆనందపడుతున్నా. నా కొడుకుకి సంబంధించినటువంటి బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఆయన చూసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఇంకా ఆనందంగానే ఫీల్ అవుతున్నాను తనని నేను పెంచటానికి అనే విధంగా భాస్కర్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ మీరు నాకు రైట్ సైడ్ చూసుకుంటే సాదిక్ మీ అందరికి తెలిసిన వ్యక్తి, ఇటు సైడ్ నూకరాజు ఫ్యామిలీ, అలాగే సౌజన్య, వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నిజంగా పిఠాపురంలోని ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనవాడితో సహా నలుగురు కూడా గోదావరిలో దూకి హత్య చేసుకోబోయే వాళ్ళకు సెల్ఫ్ గా సూసైడ్ చేసుకున్నటువంటి ఈ ఘటన ఈ రోజు ఎన్ని మలుపులు తిరుగుతుంది అంటే ప్రతిరోజు ఒక్కొక్కటి వినిపిస్తూ ఉంది. ఏదైతే సాదిక్ ఉన్నాడో ఢిల్లీలో ఆయనను పట్టుకున్నట్టు కూడా మనకి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. నిజంగానే ఆయన ఢిల్లీలోనే పట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకే ఒక్క రోజు కనుక గడిచి ఉంటే సాదిక్ చెక్కేసేవాడు విదేశాలకి. ఇంకా ఆయనను పట్టుకోవడం ఎవరి తరం కూడా అయ్యేది కాదు. ఎందుకనంటే ఇక్కడ ఉండగా వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేయలేరు, అండ్ అక్కడ మనోళ్ళు ఇక్కడ ఏదైనా చేసి అక్కడికి వెళ్ళిపోయారు అని అంటే మనోళ్ళు అక్కడ వెళ్ళి ఏం చేయలేరు. లైక్ ఆ విధంగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఆయన ఏం చేయకుండా ఎందుకు విదేశాలకి వెళ్ళిపోవాలనుకున్నాడు అని అంటే భాస్కర్ రెడ్డి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో తండ్రి ఇచ్చినటువంటి వాక్మూలం నిజంగా తన కొడుకు జగదీష్ రెడ్డిని కోడలు అలాగే ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి సాధికున్నారో ఇద్దరు కలిసి పాయిజన్ ఇచ్చి కూడా ప్రాణాలు తీశారు అని అంటూ నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా సరే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. నిజంగా సిఐ కూడా అసలు ఈ కేసుని తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. నేను ఆ రోజే మొత్తుకున్నాను అని చెప్పి కూడా ఆయన నిజంగా కంటతడి పెట్టాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈరోజు లేఖలో ఏదైతే సౌజన్య రాసిందో అందులో కూడా సాదిక్ యొక్క అంటే తను చేసినటువంటి ఆ మరణానికి సంబంధించి హత్య గురించి కూడా చాలా క్లియర్ కట్ గా రాసింది. మరి అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఇవిడ క్లియర్ గా చెప్పింది. ఈ రోజు సౌజన్య గురించి అందరూ కూడా అంటే లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, అండ్ ఈవెన్ వాళ్ళని నెగిటివ్ చేసి మాట్లాడకూడదు. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇక్కడ నిప్పు లేదే పొగరాదు అనే సామెత ప్రతిసారి వాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే. కానీ ఆమె అక్కడ ఒప్పుకుంది, అవును నేను ఆయనతో మాట్లాడాను, ఫస్ట్ ఫ్రెండ్షిప్, లవ్, ఆయన కేరింగ్ వల్ల నేను ఆయనతోటి సహజీవనం చేయాల్సి వచ్చింది, అది నా భర్తకి తెలియకుండా, కానీ తర్వాత నేను ఒప్పుకున్నాను అంటూ కూడా ఆవిడ ఆల్రెడీ లెటర్లో మెన్షన్ చేసింది. అంటే అక్కడ అదేం తప్పు లేదు, ఇక్కడ సాదికి వేధిస్తున్నాడా అంటే కాదు, డెఫినెట్ గా ఈ అమ్మాయిది కూడా ఇక్కడ తప్పు ఉన్నట్టే తెలుస్తూ ఉంది. ఆవిడే ఒప్పేసుకుంది కూడా ఆ లేఖలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే సాదిక్ దాదాపుగా ఈ యొక్క నూకరాజు కుటుంబాన్నే కాదు 15 కుటుంబాలు ఇంకా బాధితులు ఉన్నారట. వీళ్ళందరితో కూడా ఇదే విధంగా బిహేవ్ చేసి మరి వీడు ఆస్తి కోసం చేస్తున్నాడా లేదు అని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా వీడు గుంజుకోవాలని చూస్తున్నాడో తెలియదు. కానీ అన్ని కూడా ఈరోజు బట్టబయలే బయటకు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది అంటే ఎవరు బయటకు వచ్చి ఇప్పటి వరకు ఇలా మాట్లాడలేదు చేయలేదు అని అంటే ఈయన ఎంత బెదిరిస్తే మరి ఆ పోలీస్ వాళ్ళు ఎవరు అంటే ఆయన ఏమన్నాడు అని అంటే నాకు రాజకీయంగా పేరుంది, అలాగే ఈ పోలీస్ కి రిలేటబుల్ సంబంధించినటువంటి సర్కిల్ మొత్తం కూడా నాకుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇట్టే తెలిసిపోతుంది, నేను మిమ్మల్ని చంపేస్తానో మీ పిల్లల్ని చంపేస్తాను మీ తల్లిదండ్రులను చంపేస్తానంటూ ఏదో ఒక విధంగా అంటే బాధిత కుటుంబాలని భయపెట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఎవరు కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడినట్లు లేరు. ఈ రోజు సౌజన్య కుటుంబం అంతా కూడా హత్యకి వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గా ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టే ఈ రోజు సాదిక్ ని పట్టుకోవడానికి కనుక బయటకి ఈ యొక్క విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంత చేసినా సరే ఈ వ్యక్తికి సరైనటువంటి శిక్ష పడుతుందా లేదా అనేది సమాజం అంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ నిజంగానే ఆయనకి పడ్డ శిక్ష పడుతుంది అంటారు. ఏదైతే పట్టుకున్న తర్వాత ఆయనని కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీలో నాకేం సంబంధం లేదు అన్న తర్వాత ఈ లెటర్ బయటకు వచ్చింది.
ఇప్పుడు సాదికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్ కానీ హైకోర్టు కానీ తెలీదు. ఎందుకనంటే 15 కుటుంబాలు, బాధిత కుటుంబాలు అంటే ఇప్పుడు ఏమి కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి సో ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది. ఇంకా ఊళ్ళల్లో ఎలా ఉంటారు, డెఫినెట్ గా ఎవరైనా ఒక చిన్న మాట అన్నారంటే తీసుకోవాలి. అలాంటిది ఈ నాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము లేకపోతే ఇంకేవో సోయన్స్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో అదే కారణం చేత కదా నూకరాజు తన పరువు పోయింది అని చెప్పి కుటుంబం అంతా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనవడికి నిజంగానే ఇప్పుడు నాన్నమ్మ ఇక తాత ఉన్నారు కాబట్టి సరే కొంచెం ఊరట కలిగించేటువంటి విషయమే ఇది. నిజంగా ఇప్పటి వరకు మరి నా తాత గాని నానమ్మ గాని వచ్చి మనవడిని రియాన్స్ ని చూసుకుంటారా లేదా అనేది తెలీదు. ఎలాంటి మాట గాని ఏది లేదు. కానీ ఈ రోజు తన తాతయ్య వచ్చి మనవడిని నేను చూసుకుంటానని చెప్పడం చాలా మంది సమాజాన్ని ఇప్పుడు ఊరట కలిగించే విషయం. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, అటు ఇల్లేరు. కానీ తల్లిని చనిపోవడానికి ఇండైరెక్ట్ గా కారణం ఈయనే, అలాగే తన భర్త హత్యకి గురవడానికి కారణం ఈయన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సౌజన్య. సో సౌజన్య ఈ విషయంలో మాత్రం మనం వెనకాలే వేసుకోవడం అసలు రాలేము. ఎందుకనంటే ఆవిడికి తెలిసే జరిగింది ఇదంతా. వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయింది అని అంటే మనం మాట్లాడుకున్నాం వీడియోలో. తన కొడుకుని చంపేస్తానంటే బెదిరించు, అది కూడా చేయి ఉండాల్సింది కదా. వెళ్ళి చెప్పి నా కొడుకుని బంధిస్తా అంటే ఆ రోజే పట్టుకుని ఉండేవారు. కానీ ఇంకొక భయం కూడా ఇక్కడ ఏర్పడి ఉండొచ్చు. ఏంటో తెలుసా, ఇప్పుడు ఎంతో మంది హత్యలు చేస్తున్న వాళ్ళు కూడా హత్యలు చేసిన తర్వాత కూడా వీళ్ళు బెయిల్ ద్వారా బయటికి వస్తున్నారు. ఇలాంటి ఒక సంఘటన స్కూల్లో జరిగింది. ఆ అమ్మాయి కూడా ఆయన ఏడిపిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసిన తర్వాత వాడు బెయిల్ మీద మళ్ళీ బయటికి వచ్చి జైల్లో నుంచి బయటికి వెంటనే రావడమే ఫటాఫట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి బయటకు పిలిచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 24 సార్లు పొడిచి మరీ హత్య చేశాడు. ఇలాంటి ఒక ఘటన నిజంగా సౌజన్యాన్ని భయపెట్టిందేమో. ఒకవేళ వీడు వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ప్రూఫ్స్ అనేవి ఉండవు కాబట్టి డెఫినెట్ గా వచ్చి రాగానే తన కొడుకుని ఏం చేస్తాడా, తల్లిదండ్రులను ఏం చేస్తాడా, నన్నేం చేస్తాడా అనేటువంటి భయంతో అక్కడ ఆగిపోయినట్టు కూడా నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇది ఎవరిని చూసి నేను అంటుంది కాదు, నాకు తెలిసినటువంటి విషయం కాదు, నాకు అనిపించింది. అదే విధంగా ఆయన ఎందుకంటే తను లెటర్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది, నేను ఆత్మహత్య చేసుకోనివ్వట్లేదు అంటే నాకు కనీసం నా అంతా నేను సెల్ఫ్ గా ఈ బాధ నుంచి విముక్తి పొందుదామన్నా నన్ను పొందనివ్వట్లేదు. ఎందుకంటే నా కొడుకుని ఏమన్నా చేస్తాను అంటున్నాడు. అదే కొడుకు చదివిన స్కూల్లోనే ఈయన టీచర్ గా వెళ్ళాడు. అంటే ఇంత పక్క ప్లాన్ గానే నిజంగా చేసి ఈరోజు మరి మీ కోడలకు సంబంధించిన నూకరాజు, మీ వియంకుడికి సంబంధించినటువంటి ఏవైతే ఆస్తి పత్రాలు అన్ని కూడా ఈయన ఆధీనంలో ఉన్నాయి, సాదిక్ ఆధీనంలో అడిగినప్పుడు తన ఎవరైతే భాస్కర్ రెడ్డి చెప్పినటువంటి విషయం ఏంటంటే నాకు తెలీదు అవన్నీ ఉన్నాయా లేదని, కానీ నా కొడుకు సంబంధించిన బంగారం, డబ్బులు ఇవన్నీ కొన్ని మాత్రం మా దగ్గర అవి లేవు, ఆయన దగ్గర ఉండుంటాయి, అవి మాత్రం నా మనవడ పేరు మీద మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అలాగే తన కొడుకు జరిగినటువంటి అన్యాయాన్ని అతి దారుణంగా హత్యకి గురి చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆయనకి న్యాయం జరగాలి. అలాగే నూకరాజుకి సంబంధించి తన వియంకుడు ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజు ఈ విధంగా అయిపోవడానికి కారణమైనటువంటి సాదికి శిక్ష పడాలి అంటూ కూడా సో చాలా గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడు పిఠాపురంకి సంబంధించినటువంటి ఈ వార్త ఇంకెంత దూరం వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంది. ఇంకెన్ని విషయాలు ఉన్నాయి, ఇంకెన్ని ట్విస్టులు కలిగినటువంటి ఈ కేసు ఇంకేట్టు దారి తీస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అలాగే దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తున్నానండి ఛానల్.